సబ్బాష్ షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నిన్న సాయంకాలం మీరు నెల పొడుపు కూటమికి అటెండ్ అయ్యారు కదా బిడ్డలారా. మరి గత మాసమంతా ఆయన కాచి కాపాడినందులకు ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి, రాబోయే మాసమంతా ఆయన కృప కాపుదల కొరకు మరి నెల పొడుపు కూటమికి నేను అటెండ్ అయిన బిడ్డలందరినీ పరమ తండ్రి ఆశీర్వదించును గాక. ఈ దిన మన కృపా వాక్యము చూసుకుందాము. అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 33వ వచనము. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కంటిని అని 2వ కీర్తన యందు రాయబడి ఉన్నది. 2వ కీర్తనలో ఉన్న భాగాన్ని ఎత్తి అపోస్తలుడైన పౌలు గారు తన ప్రజలకు రాస్తున్నారు, తన ప్రజలకు చెప్తున్నారు. తన సొంత ప్రజల మీద, తన బంధువుల మీద ఆయన చాలా ప్రీతి కలిగిన వాడై, ఇష్టం కలిగిన వాడై, ఆయన అన్యజనులకు అపోస్తలుడుగా ఏర్పాటు చేయబడినప్పటికీ ఏ విధము చేతనైనా తన జనాంగములో నుంచి కొందరిని రక్షింపాలి, కొందరి రక్షణ వైపుకు నడిపించాలని కీర్తనకారుడు దావీదు రాజు గారు రాసిన కీర్తన ఎత్తి నేను నిన్ను కని ఉన్నాను అని ఆ మాట ఇక్కడ చెప్తున్నాడు. చూడండి బిడ్డలారా, ఈ రోజు వరకు కూడా యెహోషువ మెస్సియా ద్వారా మరి కనబడుతూనే ఉన్నారు, కంటూనే ఉన్నారు. అనేకులైన సేవకులు ఆత్మీయంగా అనేకులను ఆ రక్షణలోకి నడిపిస్తున్నారు. ఇప్పుడు మనము కూడా ఏం చేయాలి? మన బంధువులకు, మన ఆత్మీయులకు, మన రక్త సంబంధికులకు, మన సొంత గ్రామస్తులకు, మన స్నేహితులకు మనము తెలియపరచాలి ఈ సువార్తను. అలనాడు అపోస్తలుడైన పౌలు గారు ఏ విధంగా అయితే ప్రయాసపడి ఇజ్రాయిళ్లను, హెబ్రీలను కొందరిని రక్షించాలని తన పరిచర్యను విస్తరింపచేస్తూ ఆయన గలిలయ ప్రాంతం అంతటా తిరుగుతూ, గలిలయ ప్రాంతంలో చేసిన అద్భుతాలన్నీ మీకు తెలుసు కదా, ఆ ఆశ్చర్యాలను మీరు చూశారు కదా. ఈయన గురించి దావీదు రాజు గారు రాశారు. కానీ దావీదు గారు రాస్తూ ఒక మాట చెప్పారు, ఆయన నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. కానీ దావీదు గారి యొక్క పార్థివ దేహం మన మధ్యలో ఉన్నది, అది కుళ్ళు పట్టిపోయింది. కానీ కుళ్ళు పట్టని వాడు ఈ సృష్టిలో ఒకే ఒక్కరు, ఆయన పరిశుద్ధుడైన కన్యక గర్భమున జన్మించిన ఆ నజరేయుడైన యెహోషువ మెస్సియా అని ఆయన తన పరిచర్యను విస్తరింపచేస్తున్నారు. అవును బిడ్డలారా, ఈ సృష్టిలో పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వకుండా ఉన్నది ఆయన ఒక్కరు. ఆయన 3 రోజుల తర్వాత సమాధిని గెలిచి లేచారు. సో ఆ యొక్క సువార్తను చాటుతూ ఏ విధము చేతనైనా మనకు పునరుత్థానము కలది కదా అని ఆ పునరుత్థానములోనికి నడిపించడానికి కొరకు తన పరిచర్యను అపోస్తలుడైన పౌలు గారు విస్తరింపజేస్తున్నారు. అదేవిధంగా బిడ్డలారా, నీవు కూడా నీ పరిచర్యను విస్తరింపజేసి నీవు దీవించబడు, ఆశీర్వదించబడదువుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అవును నాయన, నేను నిన్ను కంటిని అని అలనాడు కీర్తన గ్రంథము 2వ అధ్యాయంలో ఉన్న మాటను, దావీదు గారు రాసిన మాటను అపోస్తలుడైన పౌలు గారు తండ్రి సువార్త చాటడానికి వాడుకున్నారు. మేము కూడా తండ్రి ఈ దినం వరకు మీ ద్వారా అనేకులు రక్షింపబడడానికి కొరకు మా పరిచర్యను విస్తరింపజేసి మహిమ పొందుకొనమని మా రక్షకుడు విమోచకుడు నజరేయుడైన యెహోషువ మెస్సియా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యెహోషువ మెస్సియా వారి దివ్య సముఖము నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.